ఇవాళ బీహార్లో జరిగిన దానిలో ఉన్న లోపాలు కనుక మనం అరికట్టకపోతే రేపు తెలంగాణలో కూడా జరుగుతాయి. కాబట్టి ఇదొక బీహార్లో ఉన్న రాజకీయ పార్టీల సమస్య కాదు, ఈ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ప్రజల సమస్య. ఎందుకంటే ఇంతకుముందు మేము ఎలక్షన్ కమిషనర్ గారికి ఒకటే చెప్పాం, సార్ మీరు ఎవరైనా అనర్హుడికి ఒక ఓటు వచ్చినా పర్వాలేదు, కానీ అర్హుడు ఒక్కరు కూడా ఓటు కోల్పోవడానికి వీలు లేదు. ఆ సూత్రం పాటించండి. అర్హత గల ఏ ఒక్క వ్యక్తి, మహిళ కానీ పురుషుడు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఓటు కోల్పోకూడదు అనే మాట వారికి చెప్తే వారు కూడా ఏకీభవించారు. వారు ఏమన్నారంటే ప్రాసెస్లో ఎక్కడ లోపాలు ఉన్నాయో మాకు చెప్పండి, మేము కరెక్ట్ చేసుకుంటాము, బీహార్లో కూడా పారదర్శకంగా పనిచేసే ప్రయత్నం చేస్తున్నాము అని వారు చెప్తా ఉన్నారు. వారికి మేము చెప్పింది ఏమంటే సమస్య వచ్చినాక రియాక్ట్ కావడం కాదు, ఒక ప్రాసెస్ ఇన్స్టిట్యూట్ చేయండి. తాలూకా లెవెల్ దాకా, మండల్ లెవెల్ దాకా కూడా మీరు అన్ని పార్టీలను సంప్రదింపుల్లోకి తీసుకొని, కాన్ఫరెన్స్లో తీసుకొని, అవసరమైతే మండల్ లెవెల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసి అందులో ప్రతి పార్టీకి కూడా భాగస్వామ్యం కల్పించినట్టయితే ఏ ఓట్లు పోతున్నాయి, ఎందుకు పోతున్నాయి అనే లిస్టు అవసరమైతే అక్కడికక్కడే డిస్ప్లే చేయగలిగితే పంచాయతీ ఉండదని చెప్పి వారికి చెప్పాము. వారేమన్నారంటే పార్లమెంట్లో గొడవ చేయడం కాదు, వాళ్ళందరిని వచ్చి మాకు కూడా చెప్పమనండి, మేమేం తప్పు చేస్తున్నామో చెప్పమనండి, మేము కూడా చెప్తాము సమాధానం, అంతేగాని మమ్మల్ని బయట అంటే లాభం లేదు, మీలాగా వాళ్ళని కూడా రమ్మనండి, మేము టైం ఇస్తాము, వచ్చి చెప్పమనండి, మాకు అభ్యంతరం లేదన్నారు. మేమైతే బీహార్ ప్రజల తరఫున, భారతదేశ ప్రజల తరఫున ప్రజల్లో ఉన్న అనుమానాలను గట్టిగా ఎలక్షన్ కమిషన్ దృష్టికి తెచ్చాము. మరి వారు కొన్ని చిన్న చిన్న సవరణలు చేసుకుంటే దేశానికి మంచిది, ప్రజాస్వామ్యానికి మంచిది. దాన్ని ధర్నా అనో జోక్ అంటాను. ఎందుకంటే మేము ఈ మాట శాసనసభలో బిల్లు పెట్టినప్పుడే చెప్పాం, యు ఆర్ కటింగ్ అ వెరీ క్రూవల్ జోక్ ఆన్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ దిస్ స్టేట్. అంటే బీసీలను మోసం చేస్తూ మీరు దగా చేస్తున్నారు, వంచిస్తున్నారని చెప్పాం. ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నా, మీరు సమాధానం ముఖ్యమంత్రి గారిని అడగాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. 42% రిజర్వేషన్లు అని ఢిల్లీకి వచ్చి డ్రామా చేస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాను, మీరు బీసీ డిక్లరేషన్లో ఒక ఈ రిజర్వేషన్ల మాటను ఇయ్యలేదు. మీరు ఏమేం మాటలు చెప్పినారు? సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు, 5 ఏళ్లలో 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు ఇస్తామన్నారు, బీసీ సబ్ ప్లాన్ పెడతామన్నారు. 42% రిజర్వేషన్ రాజకీయాల్లోనే కాదు, ఉద్యోగాల్లో, ఉపాధిలో, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా ఇస్తామన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా, ప్రభుత్వాన్ని అడుగుతున్నా, కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, మీ చేతుల్లో ఉన్నాయేమో చేస్తలేరు. మీ చేతుల్లో బీసీ సబ్ ప్లాన్ ఉన్నది, చేయండి. మీ చేతుల్లో బీసీలకు 1,00,000 కోట్ల బడ్జెట్ ఇచ్చే అవకాశం ఉంది, చేయండి. 2 బడ్జెట్లు పెట్టారు, ఒక్కొక్క బడ్జెట్లో 20,000 కోట్లు అన్నారు, 2 బడ్జెట్లు కలిపి కూడా 20,000 కోట్లు పెట్టలేదు. అందులో ఖర్చు అయితే 10,000 కోట్లు కూడా దాటం లేదు. అందుకే మరి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని కోరేది, మీ చేతుల్లో ఉన్న పనులు ముందు చేయండి, అట్లయితేనే బీసీలు నమ్ముతారు. 42% రిజర్వేషన్ ఏ ఒక్క ప్రభుత్వ కాంట్రాక్ట్లనని ఇప్పటివరకు ఈ 2 ఏళ్లలో ఇచ్చినారా? ఇవ్వలేదు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ పెడతామన్నారు, ఎందుకు పెట్టలేదు? బీసీ సబ్ ప్లాన్ ఎందుకు పెట్టలేదు? ఏ కారణం చేత 42% రిజర్వేషన్ విద్యలో, ఉద్యోగాల్లో మీరు ఇస్తలేరు? కేవలం రాజకీయాలే కాదు కదా, రాజకీయాల్లో 42% వాటా వస్తే మరి డెఫినెట్గా రాజకీయ నాయకులకు లాభం అవుతుంది. కానీ బీసీ జాతికి లాభం కావాలంటే, బీసీల్లో ఉండే నిజంగా పేదవారికి లాభం కావాలంటే 42% కాంట్రాక్ట్లు ఇవ్వండి, 42% విద్యలో అవకాశాలు ఇవ్వండి. మళ్ళా రా మీరు తెలంగాణకు, మళ్ళీ అడగరా ఓట్లు తెలంగాణలో బలైన వర్గాలకు, మళ్ళా రా దళిత కాలనీలకు, మళ్ళా కలవరా ఆదివాసీలను. తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ అవసరం తీరిపోయిందా? మీ బంధం తెగిపోయిందా? పేరు బంధం తెగిపోయిన తెలంగాణ రాష్ట్ర సమితి మీ పేగు బంధం కూడా తెలంగాణతో తెగిపోయిందా? మీరెందుకు మోడీతో అంటగాగుతున్నారు? ఇవాళ ఈ ధర్నాకు మీరెందుకు రాలేదు అని నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా. బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారి మోచెత్తి నీళ్లు తాగొచ్చు, మరి బీఆర్ఎస్ వాళ్ళు మోడీ గారి చెప్పులు మోసి బతుకుతున్నారా? మీరు మాకండగా నిలబడకుండా నిన్న సన్నాసి మాట్లాడతాడు, ఎన్నికల కమిషన్ కలవనికి వచ్చిన ఢిల్లీకి అని. రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడు. నేను అడగదలుచుకున్న మా బలైన వర్గాల సోదరులు, అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామాలాగా కనిపిస్తుంది. ఆయన పేరే డ్రామారావు. డ్రామా నీ ఇంట్లో ఉంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది, మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి బతికే కుటుంబం మీది. మాకు డ్రామాలు అవసరం లేదు, చిత్తశుద్ధి ఉంది. అందుకే ఫిబ్రవరి 4, 2024 నాడు మొదలుపెట్టి ఫిబ్రవరి 4, 2025 నాడు సరిగ్గా 365 రోజుల్లో
బలైన వర్గాలకు సంబంధించిన ప్రతిపాదన నుంచి బిల్లు ఆమోదం వరకు సంవత్సరం తిరిగే లోపల చేసి 100 సంవత్సరాల సమస్యకు ఒక్క సంవత్సరంలోనే పరిష్కారం చూపించిన మంత్రులందరి వేదిక మీద ఉంది. నువ్వా దిక్కుమాలినోడా మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? నీ దిక్కుమాలిన మాటలు, నీ దివాలకోరు విధానం, బండకేసి కొట్టినా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు, మీ ఆలోచన మారలేదు. అందుకే ఇవాళ మీ ఇంట్లోనే చక్కగా లేరు. ఒకరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు, మూడోగా ఆయన మధ్యస్థం అంటారు. నేను అటు కాదు, నేను ఇటు కాదు అంటాడు. ఈయన ఈ అటు ఇటు కానోడు కూడా నా గురించి మాట్లాడతాడు. అందుకే మిత్రులారా, ఇవాళ మన చిత్తశుద్ధిని ఎవడు ప్రశ్నించలేడు. ఇవాళ తెలంగాణ మోడలే దేశానికి రోల్ మోడల్ అయింది. ఇవాళ ఈ తెలంగాణ మోడల్, ఈ కులగణన, ఈ జనగణన, ఈ 42% రిజర్వేషన్ దేశ రాజకీయాలలో సునామీని సృష్టించబోతుంది. ఆ సునామీలో ఎన్డీఏ బంగాళాఖాతంలో కలవబోతుంది. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగబోతున్నారు. ఆనాడు గుజరాత్లో జరిగిన దుర్ఘటనలతో అటల్ బిహారీ వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి కుర్చీ నుంచి మారుద్దామనుకున్నాడు. అది సాధ్యపడలేదు. నిన్నగాక మొన్న ఆర్ఎస్ఎస్ పెద్ద మోహన్ భగవత్ గారు ఇంకొక మాట అన్నారు. 75 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరూ పదవుల నుంచి దిగాలి. మేము లాల్ కృష్ణ అద్వానీని, మురళీ మనోహర్ జోషి గారిని 75 సంవత్సరాల నిబంధన పెట్టి వాళ్ళని ప్రధానమంత్రులను చేయలేదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు కూడా రేపు సెప్టెంబర్ 17కు 75 ఏళ్ళు పూర్తవుతున్నాయి, వారు ప్రధానమంత్రి పదవి నుంచి దిగాలి అని వారు చెప్పారు. కానీ నరేంద్ర మోడీ గారి పరమ భక్తుడు నిశికాంత్ దూబే గారు ఒక మాట చెప్పారు. నరేంద్ర మోడీ గారు కుర్చీ దిగరు, 2029లో కూడా ఆయననే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటాడని. నేను ఒక మాట చెప్పదలుచుకునే వేదిక మీద, నరేంద్ర మోడీ గారు మీరు దిగొద్దు కుర్చీ, 2029 వరకు మీరే ఉండాలి. 2029 ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ఆర్ఎస్ఎస్ చేయలేని పని, నరేంద్ర మోడీని గద్దెదించే పని మా సోదరుడు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దేశం నలుమూలల నుంచి కార్యోన్ముఖులై ఎన్నికల యుద్ధ రంగంలో నరేంద్ర మోడీని ఓడిస్తాం. ఢిల్లీ గద్దె నుంచి నరేంద్ర మోడీని దించుతాం. ఇదే మా శపథం అని చెప్పి జంతర్ మంతర్ సాక్షిగా నేను చెప్పదలుచుకున్నా.